కేన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్న ఈ అమ్మాయి అనుకోకుండా కాలంలో 1000 సంవత్సరాలు వెనక్కి వచ్చేస్తుంది. అయితే ఈమె యువరాజు బాత్రూంలోకి వస్తుంది. అయితే ఈమెకి ఒక్క నిమిషమే టైం ఉంటుంది. అప్పుడు రాజు ఈమెని శత్రువు అనుకుని పట్టుకుంటాడు. అయితే ఈమె నోట్లో నుండి రక్తం రావడంతో రాజుగారిని పట్టుకుని స్వేద తీరుతుంది. అప్పుడు ఈమెకి ఉన్న రోగం కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఇంతలో రాజుగారు ఈమెని తోసేస్తాడు. అలాగే భటులతో ఈమెని బంధించమని చెప్తాడు. ఇంతలో నిమిషం అయిపోవడం వలన ఈమె మళ్లీ తిరిగి ప్రస్తుత కాలానికి వచ్చేస్తుంది. ఆ రాజును పట్టుకుని ఉంటే తన కేన్సర్ కొంచెం కొంచెంగా నయం అవుతుందని ఈ అమ్మాయికి అర్థమవుతుంది. రాత్రి 10 గంటలకు రాజుగారు నిద్రపోయాడని ఈమె అనుకుంటుంది. మళ్లీ ఈమె టైం ట్రావెల్ చేసి రాజుగారి బెడ్ మీదకి వెళ్లిపోతుంది. ఇంతలో రాజుగారికి మెలకువ వచ్చి ఈ అమ్మాయి మెడ పట్టుకుంటాడు. అప్పుడు ఈమె నేను శత్రువు కాదు, మంచి అమ్మాయినే అని చెప్తుంది. కాని రాజుగారు ఈమెని అనుమానిస్తూనే ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి రాజుగారిని ముద్దు పెట్టుకుంటుంది. దీనితో తన ఆరోగ్యం కుదుటపడటం ఈమెకి తెలుస్తుంది. రాజుగారు ఈ అమ్మాయి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో ఈమె మళ్లీ ప్రస్తుత కాలానికి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి ఈమె తన తండ్రి సవితి తల్లి మాటలు వింటుంది. అయితే సవితి తల్లి మన అమ్మాయి గుండె తీసి అమ్ముకుందాం, ఎలాగో కేన్సర్తో చనిపోబోతుంది కదా అని అంటుంది. ఇది విన్నాక ఇక్కడ ఉండటం ప్రమాదం అని ఈ అమ్మాయికి అర్థం అవుతుంది. దీనితో ఈమె మళ్లీ 1000 సంవత్సరాలు ట్రావెల్ చేసి రాజుగారు దగ్గరికి వెళ్లిపోతుంది. అలాగే రాజును మళ్లీ హగ్ చేసుకుంటుంది. దీనితో ఈ అమ్మాయికి ఉన్న కేన్సర్ పూర్తిగా నయం అయిపోతుంది. కాని రాజుగారు ఈమెపై కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఈమె అస్తమానం మాయమైపోతూ ఉంటుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి.